కాంతారా చాప్టర్ 1 సినిమాను చూస్తే థియేటర్స్‌లో మాత్రమే చూడాలి. కాంతారా కన్నా కాంతారా చాప్టర్ 1 సినిమా బాగుందా? లేదా ట్రైలర్‌ని చూసి మనం మోసపోయామా? కాంతారాకు వచ్చినంత హైప్ వచ్చినంత సినిమా ఆ లెవెల్‌లో ఉందా అనేది మనం రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. హాయ్! హలో! వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య మెయిన్ లీడ్స్‌గా నటించిన 'కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1' కాంతారాకు ప్రీక్వెల్. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. ఈ సినిమా కాంతారా సినిమాకి ప్రీక్వెల్. అడవిలో కాంతారా ప్రాంతానికి నాయకుడుగా బెర్మి అలియాస్ రిషబ్ శెట్టి ఉంటాడు. అదే ప్రాంతానికి కాస్త దూరంలో కులశేఖర అలియాస్ గుల్షన్ దేవయ్య రాజుగా ఉంటాడు. కాంతారా ప్రాంత వాసులకి, బాంగ్రా ప్రాంత వాసులకి మధ్యన ఘర్షణ ఏమిటి? రాజకుమారి కనకవతికి రిషబ్ శెట్టికి మధ్య గల సంబంధం ఏమిటి? కాంతార ప్రాంతాన్ని కులశేఖర కానీ అతని తండ్రి కానీ లేదా రాజకుమారి కనకవతి కానీ ఆక్రమిస్తారా అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో హైలైట్స్ పాయింట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా మనం రిషబ్ శెట్టి గురించి చెప్పుకోవాలి. ఒక డైరెక్టర్గా కన్నా ఒక యాక్టర్గా మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాంతారా సినిమాలో కన్నా ఈ సినిమాలో చాలా బాగా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు. మొత్తానికి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. డైరెక్టర్గా కథను క్లియర్గా చూపించారు. దానిని నడిపించే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. రిషబ్ శెట్టి తీసిన షాట్స్లో కొన్ని షాట్స్ చాలా ఎక్సలెంట్గా అనిపించాయి నాకు. ఇంట్రడక్షన్ సీన్ చాలా సింపుల్గా అనిపించింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్టింగ్లో మాత్రం దుమ్ము దులిపేసినాడు. శివతాండవం చేశాడు. ముఖ్యంగా తనలోకి ఆత్మ వచ్చినప్పుడు చేసే సీన్స్లో మాత్రం గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మరో నేషనల్ అవార్డు కొట్టేసినట్టే. రథం దగ్గర సీన్ మాత్రం చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది. టైగర్తో వచ్చే షాట్స్ మాత్రం చూడ్డానికి చాలా వావ్ అనిపిస్తుంది మనకి. ఇంటర్వెల్ తర్వాత మరియు క్లైమాక్స్లో రిషబ్ శెట్టిలోకి ఆత్మ ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చే షాట్స్ మాత్రం గూస్ బంప్స్ని తెప్పిస్తాయి. సినిమాలో హీరోకి సంబంధించిన కొన్ని ఎలివేషన్ షాట్స్ మరియు స్లో మోషన్ షాట్స్ మనల్ని కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ కన్నా ముందు ఒక టెస్ట్ ఉంటుంది. అది మనం ఎవరము ఎక్స్పెక్ట్ చేయలేము. అదేంటో మీరే సినిమాలోకి వెళ్ళి తెలుసుకోండి. విజువల్గా సినిమా చూడడానికి చాలా బాగా ఉంది. చాలా మట్టుకు రియల్ లొకేషన్స్లో తీశారు. మనకి అవి ఒక మంచి ఫీల్ని ఇప్పిస్తాయి. అలాగే గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ షాట్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. బెర్మీ దేవుడి అవతారంగా మారినప్పుడు షాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కెమెరా పనితనం మాత్రం వేరే లెవెల్లో ఉంది. లోక్నాథ్ మ్యూజిక్ కూడా దడదల్లాడించింది. బీజిఎం కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. అక్కడక్కడ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది అని నాకు అనిపించింది. రుక్మిణి వసంత్కి చాలా మంచి అవకాశాలు వస్తాయి. సినిమా స్టార్టింగ్లో ఆమెది పెద్ద పాత్ర కాదేమో అనుకున్నా, కానీ ఎండింగ్ వచ్చేసరికి ఆమె కూడా మంచి పాత్ర ఉంది. దానికి తగ్గట్టే ఆమె కూడా బాగా పర్ఫామ్ చేశారు. గుల్షన్ దేవయ్య పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టరే. నాకేమనిపించిందంటే ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండు అనిపించింది. ఉన్నంతలో గుల్షన్ దేవయ్య చాలా ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. జయరామ్ గురించి తెలిసిందే కదా, యాజ్ యూజువల్గా ఆయన బాగా పర్ఫామ్ చేశారు. మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళ మట్టుకు వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ఇక సినిమా మైనస్ విషయాల గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో మరియు సెకండ్ హాఫ్లో 20 నిమిషాలు స్ట్రెచ్ చేశారనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్లో రిషబ్ శెట్టి బాంగ్రా రాజ్యంలోకి వెళ్ళి అనవసరంగా గెలుపుకుంటున్నాడని నాకు అనిపించింది. లాస్ట్లో యాక్షన్ పార్ట్ను కూడా బాగా సాగదీశారని అనిపించింది. రథం దగ్గర ఫైట్లో హీరో మీదకి చాలా బాణాలు వదులుతారు, కానీ ఒక్క బాణం కూడా తగలేదు. ఇలాంటివి మనం కొన్ని సినిమాస్లో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము. అది మనం నెగ్లిజిబుల్ చేయాలి. సినిమాలో రిపీటెడ్ సీన్స్ చాలా వరకు ఉన్నాయి. ఇంకా కొన్ని సీన్స్ తీసేస్తే సినిమా 20 మినిట్స్ వరకు తగ్గిపోయి మనకు కూడా సినిమా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. డబ్బింగ్ కూడా ఆడికాడికే ఉంది. దీనికి మా రేటింగ్ 3.25. పండగ సందర్భంగా ఈ సినిమానందరం ఫ్యామిలీస్తో కలిసి థియేటర్లో తప్పక చూడాల్సిందే.